బడ్జెట్ కేటగిరీలో ఉన్న iSense 1.5 టన్ 2025 మోడల్ 5 స్టార్ రేటింగ్ అయిన ఏసీని అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం, రివ్యూ అయితే చేయబోతున్నాం. ఈ ఏసీ అయితే నేను క్లియర్ గా చెప్తున్నాను, కొనలేదు. ఈ యొక్క ఏసీని మనకు టెస్టింగ్ పర్పస్ కోసం సన్ రైజ్ ఎంటర్ప్రైజ్ షోరూమ్ నుంచి అయితే వచ్చిందన్నమాట. ఈ యొక్క ఏసీ వాళ్ళే ఇక్కడ మనకు మన స్టూడియోలో ఫిట్ చేసి చెక్ చేసి మళ్ళీ వాళ్ళు తీసుకొని అయితే వెళ్తారు. సో టెస్టింగ్ పర్పస్ కోసం మాత్రమే ఇక్కడికి తెచ్చాను. చాలా మంది ఏసీ కొనాలైతే అనుకుంటారు. అందరూ డైకిన్లు 40,000 45,000 పెట్టి డైకిన్ గానీ బ్లూ స్టార్ గానీ ఎల్జీ గానీ అయితే కొనలేరు కదా. అది కూడా 1.5 టన్ అండ్ 5 స్టార్ రేటింగ్ అయిన ఏసీ కావాలి 2025 మోడల్ అనుకుంటే ఒక ఏసీకి అయితే మీరు వెళ్ళొచ్చా అనే దాని గురించి ఒక వీడియోలో మనం క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం, టెస్టింగ్ అన్ని చేద్దాం. నేను డిస్క్రిప్షన్ లో సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్ యొక్క అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక్కడ కనపడుతున్న నెంబర్ కి కూడా మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు క్లియర్ గా అయితే చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నెంబర్ కి అయితే కాల్ చేయండి, లేదా డైరెక్ట్ గా షాప్ కి వెళ్ళి కూడా మీరు అక్కడి నుంచి అయితే బై అయితే చేయొచ్చు. అండ్ కూలింగ్ ఎలా అవుతుంది అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా మీకైతే చెప్తాను. స్టార్ట్ చేద్దాం ఈ యొక్క వీడియోని. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి. ఇక్కడ నా బ్యాక్ సైడ్ వచ్చేసరికి iSense 1.5 టన్ 5 స్టార్ రేటెడ్ ఏసీ అయితే ఇక్కడ ఇన్స్టాలేషన్ అయితే చేపించాను. సో ఇన్స్టాలేషన్ గురించి, దీని యొక్క ప్రైస్ గురించి అండ్ వారంటీ గురించి అన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. దీంట్లో మంచి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ డిజైన్ గురించి మాట్లాడుకునే ముందు లాస్ట్ ఇయర్ మోడల్ గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ ఇయర్ మోడల్ వచ్చేసరికి 4-in-1 కన్వర్టబిలిటీ ఆప్షన్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఆన్లైన్లో అవైలబుల్గా అయితే ఉంది. కానీ ఈ 2025 మోడల్ అనేది ఇప్పుడు అవైలబుల్గా అయితే లేదు ఆన్లైన్లో. ఆఫ్లైన్లో మాత్రం ఏదైతే నేను సన్ రైజ్ ఎంటర్ప్రైజ్ షోరూమ్ అయితే చెప్పానో సనత్ నగర్లో ఉంది కదా, ఇక్కడ నెంబర్ కనపడుతుంది, వాళ్ళకి కాల్ చేసినా మీకు ఇంకా పూర్తి డీటెయిల్ తెలుస్తుంది. అలాగే అడ్రస్ అనేది కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా మీరు తరోలు అయితే చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క ఏసీ గురించి. సో ప్రస్తుతానికి వాళ్ళు అయితే సేల్ అయితే చేస్తున్నారు. అలాగే వాళ్ళు iSense డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ అనమాట. సో అందుకనే ప్రాపర్గా అయితే ఉంటుంది. దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇండోర్ యూనిట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం టోటల్గా ABS ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. ఇక్కడ iSense లోగో అయితే కనబడుతుంది. అలాగే ఏవైతే లోవర్స్ అయితే ఉన్నాయో లోవర్స్ యొక్క క్వాలిటీ కూడా బాగున్నాయి. లోపల ఏవైతే మనకు హారిజాంటల్గా వర్టికల్గా అయితే మనకు తిరుగుతుంటాయో అవి కూడా క్వాలిటీ బాగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇంకో ఇన్వర్టర్ అని అయితే మనకు మెన్షన్ చేశారు. దానిపైన వచ్చేసరికి స్టిక్కర్ అయితే ఉంది. స్టిక్కర్లో మీరు 100% కూలింగ్ కెపాసిటీ 4800 వాట్స్ అయితే ఉందన్నమాట. అలాగే ఇజర్ వాల్యూ వచ్చేసరికి 5.01 సంథింగ్ అయితే ఉంది. మంచి పవర్ ఎఫిషియన్సీ అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ఇండోర్ యూనిట్ విషయంలో మాత్రం డిజైన్ విషయంలో చాలా మంచిగా అయితే ఉంది. ఇండోర్ యూనిట్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా అయితే ఉంది. చెక్ చేసుకోవచ్చు. లోపల ఉన్న ఏవైతే పిన్స్ అయితే ఉన్నాయో కాపర్ పిన్స్ అవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే కనబడుతున్నాయి. బ్లూ పిన్స్ అయితే యూజ్ అయితే చేశారు, కానీ హెయిర్ పిన్ టెక్నాలజీ వల్ల మీకు బెస్ట్ ఎఫిషియన్సీ అయితే వస్తుంది అనేది అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే యాంటీ కరోజిన్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది, మీకు తుప్పు పట్టకుండా ప్రాపర్గా అయితే వర్క్ అయితే అవుతుంది అయితే అంటున్నారు ఈ యొక్క అవుట్డోర్ యూనిట్. సో రెండు మాత్రం సాలిడ్ డిజైన్, మంచి బిల్డ్ క్వాలిటీ, లుకింగ్ పరంగా కూడా ఎఫెక్టివ్గా అయితే ఉందని అయితే చెప్పొచ్చు. మరి ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇన్స్టాలేషన్ అనేది 699 రూపాయలు అయితే పడుతుంది. ఇన్స్టాలేషన్ కాపర్ పైప్ ఏదైతే ఉందో నాకైతే 3 మీటర్స్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా నేను చుట్టాను, ఎందుకంటే ఈ కూడా ఏసీ ఇక్కడ ఉంది, దీని బ్యాక్ సైడే మనకు అవుట్డోర్ యూనిట్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా మీకు ఎక్స్ట్రా పడితే మాత్రం 1000 నుంచి 200 మధ్యలో అయితే తీసుకుంటారంట, అదైతే గుర్తుంచుకోండి. ఒకవేళ స్టాండ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కనపడుతున్న iSense సన్ రైజ్ షోరూమ్కి అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు ఇంకా డీటెయిల్గా చెప్తారు, నాకైతే చెప్పలేదు. ఈ యొక్క ఏసీలో ఉన్న ఫిల్టరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం రూమ్ అన్ని క్లోజ్ చేస్తాం, విండో క్లోజ్ చేస్తాం, ఫిల్టరేషన్ సరిగ్గా ఉంటేనే కదా ప్రాపర్గా బాగుంటుంది మన హెల్త్ అనేది కూడా. హెల్తీ ఫిల్టరేషన్ PM 2.5 అని అయితే వీళ్ళైతే అంటున్నారు. PM 2.5 అంటే మంచి ఫిల్టరేషన్ అయితే ఇచ్చారు. ప్రాపర్గా ఎయిర్ సర్క్యులేషన్ అనేది కూడా ప్రాపర్గా జరుగుతుంది, హెల్త్ కూడా హెల్త్ పరంగా బాగుంటుంది. కాకపోతే మీరేం చేయాలంటే మంత్లీ 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా క్లీనింగ్ చేసుకోండి. వీళ్ళు క్లీనింగ్ చేసుకునేటట్టుగా మనకైతే సెల్ఫ్ క్లీనింగ్ ఆప్షన్ ఇచ్చారు. దీన్ని రిమూవ్ చేసి ఏదైతే ఫిల్టర్స్ అయితే ఉన్నాయో ఆ ఫిల్టర్స్ తీసేసి క్లీన్ చేసేసి మళ్ళీ బిగించుకోవచ్చు అనమాట. సో మనం ఈ విధంగా చేస్తే బాగుంటుంది. సో అలా అయితే చేయండి, మీకు ఎయిర్ సర్క్యులేషన్ చాలా ప్రాపర్గా జరుగుతుంది అలా చేస్తున్నట్లయితే. ఆప్షన్ కూడా అయితే ఉంది, స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అయితే అంటున్నారు. బట్ నేనేమంటానంటే టీవీ అయినా ఫ్రిడ్జ్ అయినా ఇలాంటి ఏసీస్ అయినా కానీ ఖచ్చితంగా స్టెబిలైజర్ తీసుకోండి. వీళ్ళు అంటారు స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అయితే అంటారు, కానీ బట్ స్టెబిలైజర్ తీసుకుంటే మనకు బోర్డు మీద అంత ఎఫెక్టివ్ గా పవర్ అనేది పడదు, ప్రాపర్ గా వర్క్ అయితే అవుతుంది, ఎక్కువ రోజులు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. ఒకసారి అయితే డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాను, బై చేయని అయితే బై చేయండి. 12x12 కానీ 10x12 కానీ పర్ఫెక్ట్ అన్నమాట ఈ యొక్క 1.5 టన్ 5 స్టార్ రేట్ కలిగిన ఏసీ. 4-వే స్వింగ్ ఆప్షన్ కూడా అయితే ఉందా లేదంటే ఎస్ 4-వే స్వింగ్ ఆప్షన్ కూడా అయితే ఉంది. ప్రాపర్ గా మనకు రూమ్ అంతగా
సర్క్యులేషన్ అయితే అవుతుంది అనమాట ఈ యొక్క ఏసీ. అండ్ అలాగే ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే టర్బో మోడ్ ఆప్షన్ అయితే ఉంది. టర్బో మోడ్ ఆప్షన్ వల్ల మనకు 10 మినిట్స్ పట్టేది ఏకంగా 5 మినిట్స్లో కూల్ అయితే అవుతుందన్నమాట. అదొకటి మంచి ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఇంకా మనం కూల్ అయితే చేసుకోవచ్చు, క్వాడ్ కూల్ ఆప్షన్ కూడా అయితే ఉంది. అది కూడా మనకు ఏవైతే 4-వేలో కూల్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ 2 ఆప్షన్లు చాలా ప్రాపర్గా అయితే తీసుకొని అయితే వచ్చారు. పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. కూల్ అనేది కూడా నాకు ఈ పెద్ద రూమ్ కాబట్టి ఒక 10 మినిట్స్ కంటే ఒక 12 మినిట్స్ 15 మినిట్స్ అయితే పడుతుంది. కాకపోతే 12x12 మాత్రం ప్రాపర్గా మీకు ఈజీగా 5 నిమిషాల్లో 3 మినిట్స్లో కూల్ అయితే అయిపోతుంది. అదైతే నేనైతే చెప్పగలను. కూల్ మాత్రం పర్ఫెక్ట్గా అవుతుంది. అండ్ అలాగే ఎయిర్ త్రో అనేది ఎంత కొడుతుందో తెలుసా? ఎయిర్ త్రో మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. సో నీది ఈ యొక్క రూము నేను కొలిచానన్నమాట, ఎంతవరకు ఎయిర్ త్రో వస్తుంది. అది కూడా కన్వర్టబుల్ ఆప్షన్లు, అంటే 1 కన్వర్టబుల్ ఆప్షన్, 2 అయితే ఉంది, 3 అయితే ఉంది, 4 అయితే ఉంది, C2, C3, C4, C5 వరకు పెట్టాను కన్వర్టబుల్ ఆప్షన్. ఇంతకుముందుకు చెప్పాను ఈ యొక్క కూలింగ్ కెపాసిటీ 100%లో 4800 వాట్సే. కానీ ఎప్పుడైతే కన్వర్టబుల్ ఆప్షన్ మనం పెంచుతామో, అది కూడా 5కి, అప్పుడు 100% కాక ఇంకొంచెం పవర్ని తీసుకొని మీకు 120 కానీ 110 కానీలో మీకు పవర్ అనేది పెడుతుంది. అప్పుడు ఎయిర్ త్రో అనేది మీకు 21 ఫీట్ ఉన్న రూమ్లో కూడా ఎక్సలెంట్గా ప్రాపర్గా అయితే మనకు ఎయిర్ త్రో అయితే అవుతుందన్నమాట. సో మీకు ఖచ్చితంగా ఒక పెద్ద రూమ్ ఉందనుకోండి, కంపల్సరీ మీకు కొంచెం టైం తీసుకుంటే, అంటే ఇక్కడ చిన్న రూము 5 నిమిషాలు టైం తీసుకుంటే పెద్ద రూము హాల్ అయితే 10 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ మొత్తం కూల్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. సో ఇది అన్ని ఏసీలో ఉంటుంది, కొన్ని ఏసీలో ఉండకపోవచ్చు. అదేంటంటే రూమ్ టెంపరేచర్, అదే ఆంబియంట్ టెక్నాలజీ. ఈ యొక్క రూమ్లో ఉన్న టెంపరేచర్ని గ్రహించి ఆటోమేటిక్గా ఈ యొక్క ఏసీ ఆ యొక్క టెంపరేచర్ వరకు అయితే సెట్ అయితే చేసుకుంటుందన్నమాట. అలా చిన్నగా రన్ అయితే అవుతూ. సో ఇలాంటి ఆంబియంట్ టెక్నాలజీ కూడా అయితే ఈ యొక్క ఏసీలో అయితే ఇచ్చారు. సో మంచి ఆప్షన్లు, టర్బో మోడు అండ్ 5-1 కన్వర్టబుల్ ఆప్షన్ బాగా ప్రాపర్గా వర్క్ అవుతుంది. క్వాడ్ కూల్ టెక్నాలజీ కూడా చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. అండ్ అలాగే సెల్ఫ్ క్లీనింగ్ కూడా మనం అయితే చేసుకునే విధంగా ప్రాపర్గా అయితే ఇచ్చారనమాట ఈ యొక్క ఏసీలో. ఇవి నాకు మంచిగా అయితే అనిపించాయి. ఇక ఏసీలో నాకు 2 చిన్న ప్రాబ్లమ్స్ అయితే అనిపించాయి. అదేంటంటే ఈ యొక్క రిమోట్లో వచ్చేసరికి మనకు బ్యాక్ లైట్ అయితే ఇవ్వలేదు. ఏదైతే ప్యాడ్ అయితే ఉంటుందో ఆ ప్యాడ్కి అయితే ఇవ్వలేదు. మనం కొంచెం కష్టపడాల్సి వస్తుంది రాత్రి వేళలో. మనకు ఎక్కువగా కూలింగ్ ఉంది, దాన్ని తక్కువ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం దీన్ని ఒక లైట్ వేసి మళ్ళీ తగ్గించుకొని పెంచుకొని అయితే ఉండాల్సింది. సో ఎందుకో మరి ఇప్పుడు చాలా వాటిల్లో అయితే ఈ యొక్క బ్యాక్ లైట్ అయితే ఇవ్వట్లేదు. సో అది ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇంకోటి ఏంటంటే కన్వర్టబుల్ ఆప్షన్ 5లో పెట్టుకుంటే మాత్రం ఎక్కువగా సౌండ్ అయితే వస్తుంది అనమాట. నాయిస్ అనేది కొంచెం పెద్దగా అయితే ఉంది. కాకపోతే దీంట్లో ఒక మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు. అదేంటంటే సైలెంట్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. మీకు ఒక 80-95% వరకు అయితే మొత్తం టోటల్గా ఆ యొక్క నాయిస్ని అయితే లేకుండా అయితే చేస్తుంది. సో నైట్ పూట కొంచెం నాయిస్ వచ్చే విధంగా అయితే ఉంటుంది సైలెంట్లో పెట్టుకున్నా కూడా. సో అదొక చిన్న ప్రాబ్లం. అండ్ ఇది ఒక లైటింగ్ ప్రాబ్లం మాత్రమే, అంతకు మించి అయితే ఈ యొక్క ఏసీలో అయితే లేదు. ఈ యొక్క ఏసీ ప్రైస్ వచ్చేసరికి 36,980 రూపీస్ అయితే ఉంది. అలాగే 699 వచ్చేసరికి ఇన్స్టాలేషన్ ఛార్జెస్, కాపర్ పైప్ ఏమైనా పడ్డదనుకోండి, అది 1000 నుంచి 1200 వరకు అయితే ఉంటుంది. ఇలాగైతే ఈ యొక్క ఏసీ అయితే ఉంది. సో మీరు 36,980 రూపీస్కి సన్ రైజ్ ఎంటర్ప్రైజ్ రూమ్కి వెళ్ళి ఒకసారి అయితే తరువులు చెక్ చేయని, ఏమైనా ప్రైస్ తక్కువ చేయాలనుకున్న అటు ఇటు 500 ఎంతో కొంత తక్కువ అయితే చేశారు. డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క అడ్రస్ అయితే ఇచ్చాను, ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. సో నేను చెప్పినవైతే మీరు ఒకసారి అయితే ఆలోచించి తీసుకోండి.